రైట్ అండి, ఇప్పుడు మనతో జాయిన్ అయ్యారు వైసీపీ నాయకులు ఎమ్మెల్సీ శివరామరెడ్డి గారు. నమస్కారం శివరామరెడ్డి గారు. శివరామరెడ్డి గారు, ఇప్పటివరకు లింగారెడ్డి గారి వర్షన్ విన్నారు కదా. సో ఏదైతే మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ మేము ఇచ్చినటువంటి హామీల్లో అన్నీ అమలు చేస్తాము ఎక్సెప్ట్ వన్, అది ఓన్లీ ఏంటంటే ఆడవాళ్ళకు 1500 ఇవ్వడం, అది ఇవ్వాలి అని అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేసేయాలి అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. అదే విషయం మనం టీడీపీ నాయకులను అడుగుతూ ఉంటే అది ఫ్లోలో వచ్చింది, మాట వరుసకు అన్నారు, కావాలి అని ప్లాన్ చేసుకొని మాట్లాడినటువంటి మాటలు కాదు అని అంటున్నారు. మరి దీన్ని వైసీపీ ఈ మాటల్ని సీరియస్గా తీసుకుంటుందా? ప్రజలే సీరియస్గా తీసుకుంటున్నారమ్మా, వైసీపీ ఒకటే తీసుకోవాల్సిన పనిలే. పబ్లికే ఈరోజు ఏమి ఎట్లా చెప్తున్నారు అనే ఐడియాకి వచ్చారు. ఆయన ఉద్దేశం నాకు తెలిసి రెండు అయిండల్లా. ఒకటి, ఇంత కష్టాల్లో మేమున్నా చంద్రబాబు నాయుడు గారు ఈ స్కీమ్ని అమలు చేసా, ఇంకా కొద్ది రోజులు పోయినాక ఎప్పుడైనా అమలు చేస్తే దాన్ని గట్టెక్కి మేము చేసామని చెప్పడానికి ఒకటి ఉద్దేశం ఉండొచ్చు. రెండోది, ఇంకా టైం స్పెండ్ చేయడానికో ఇవన్నీ తీర్చాలి కదా, మేము మంచి రోజులు రావాలి కదా అనేది చెప్పుకోదానికన్నా ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. అది డెఫినెట్గా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో వచ్చిన 13 నెలలకే ఎంత 1,75,000 కోట్లు పైబడి అప్పు చేశారు. 1,75,000 కోట్లు పైబడి ఇప్పటికే అప్పు చేశారు. మీరు వినపడుతుందా? లింగారెడ్డి గారి వాయిస్ వస్తుందండి? శివరామరెడ్డి గారు చూస్తారు, మాట్లాడండి. అదే ఇప్పటికే మీరు చెప్పే ఉద్దేశం ఏమంటే ప్రజల్ని తప్పుతో పట్టించడానికి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ఏదో చేశారని అనిపించడానికి మీరు ఇంకా టైం తీసుకోవడానికి ఇవి చెప్తున్నారే తప్ప ఫ్లోలో మాట్లాడుతున్నారంటే అది ఒక రాజకీయ నాయకుడు, సీనియర్ నాయకుడు ఎట్లా మాట్లాడతాడండి? ఆయన రాష్ట్రాన్ని అమ్మాలా అని అంటున్నాడు అంటే దాని అర్థమేమి? మేము ఇవ్వలేమనేదన్నా ఒకటి ఉండాలా. లేదా రెండోది, చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతంగా దాన్నంతా పరిపాలించాడు కాబట్టి మేము ఇది ఇస్తున్నాము అని చెప్పేది అన్న అయిండల్లా. ఈ రెండిట్లో ఏదో ఒక కారణం ఉంటుంది. మీరు చెప్పే ప్రకారం ఇప్పటికే 1,75,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ఈ 13 నెలలకే ఏం చేశారో తెలియని పరిస్థితి. ఇంకా 4 సంవత్సరాల కాలం ఉంది. మనం జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు కలిసి 3,22,000 కోట్ల అప్పు చేస్తే మీరు ఒక సంవత్సరానికి 1,75,000 కోట్ల అప్పు చేశారు. ఇది ఎక్కడ పెట్టారో తెలీదు, ఏం చేస్తున్నారో తెలీదు. సంక్రాంతికి అంతా రోడ్లు పడిపోతాయని ప్రగల్భాలు పలికారు. ఇప్పుడు ఎన్ని సంక్రాంతి, ఒక సంక్రాంతి అయిపోయా, మళ్ళా సంక్రాంతి కూడా వస్తుంది. ఇప్పటికీ ఇంకా రోడ్లు గుంతలుగానే ఉన్నాయి. మరి మీరు చేసేది ఏ సంక్రాంతి? ఎలక్షన్ ముందు సంక్రాంతిగా లేకుంటే ఇప్పుడు వచ్చేదానికా? చెప్పండి. మీరు నిజంగా ఇవ్వదలుచుకున్నారా లేదా? అన్ని పథకాలు ఇచ్చామని చెప్తున్నారు. రైతులకు ఇవ్వాల్సిన రైతు బంధు ఎక్కడ ఇచ్చారండి? ఇప్పటి వరకు మీరు డబ్బులు ఆగస్టులే, మళ్ళీ ఏదో బస్సు కూడా ఆగస్టు దీంట్లో జూలైలో ఇస్తామని చెప్పి ఎవరు మన రైతు బంధు ఇప్పటి వరకు ఇచ్చారా? చంద్రబాబు నాయుడు గారు చెప్పండి, ముఖ్యమంత్రి గారు. మీరు కేవలం మాటలు చెప్పి అంకెల గారిడి చేసి చూపిస్తూ ఇప్పటికి కూడా చాలామందికి అమ్మ వడ్డీ వచ్చిన పరిస్థితి లేదు. ఇప్పటికైనా మీరు అప్లై చేసేవాళ్ళు కూడా రావడంలే. మీకు పేర్లు ఏవైతే లిస్టులో వచ్చినాయో అవి కూడా ఇప్పటికీ డబ్బులు పడలే. కేవలం మాటల గారిడితో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. మాయ మాటలు చెప్పి అందరినీ నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది వాస్తవమా కాదా మీరే చెప్పండి. శివరాం గారు, మీరు అన్నారు కదా ఒక్క సంవత్సరంలోనే టీడీపీ 1,75,000 కోట్ల అప్పు తెచ్చింది, ఏం చేసిందో చెప్పాలన్నారు. మీరు 5 ఏళ్లలో 3,22,000 కోట్ల అప్పు తీసుకొచ్చారు. ఆ డబ్బును మీరు ఎక్కడ వినియోగించారు? మీ హయాంలో కూడా ఏ ఒక్క పథకం పూర్తిగా అమలు కానటువంటి పరిస్థితి, రోడ్డు గుంతలమయమైనవి. ఇవే సేమ్ అప్పుడు కూడా ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించారు. అలాగే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ కూడా దీనిపైన పోరాటం చేసింది కదా. మేము ఆ రోజు ఏం చెప్పాము? ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారో అమ్మఒడి కావచ్చు, రైతు బంధు కావచ్చు, అలాగే స్కూల్స్ మోడరైజేషన్ కావచ్చు, హాస్పిటల్స్ మోడరైజేషన్ కావచ్చు, కొన్ని పోర్ట్లు 3 పోర్ట్లు, మరి హార్బర్లు 10 ఫిష్ హార్బర్లు, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. 17 మెడికల్ కాలేజీలు కూడా తీసుకొస్తే దాంట్లో ఈరోజు 2 మట్టుకు మేము చేస్తాం, మిగిలిన మాకు వద్దు అని చెప్పే పరిస్థితి.
ఇవన్నీ డెవలప్మెంట్ కాదంటారా? 5 సంవత్సరాల్లో 3,23,000 కోట్లు చేస్తే వీళ్ళు కేవలం 13 నెలల్లోనే 1,75,000 కోట్లు చేసి ఎక్కడ పెట్టారు? అది కేవలం అమరావతి అనే భ్రమరావతికి మీద ఊరికే ఎక్స్పెండిచర్ చూపిస్తూ వీళ్ళు చిన్న 1,000 రూపాయలు పని అయ్యేదానికి కూడా 10,000 1,00,000 ఖర్చు చూపిస్తూ దోచుకొని తింటున్నారే తప్ప వేరే ఏమీ కాదనేది స్పష్టంగా జనాల అర్థం చేసుకుంటున్నారు. ఈరోజు మేము బడ్డను వచ్చినాము, ఎక్కడా అవినీతి జరుపుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆ బడ్డంతోనే ప్రతి పేదవాడికి కూడా వచ్చిన 2 సంవత్సరాలు కరోనా మీకు కూడా తెలుసు. ఆ కరోనా నెక్స్ట్ ఇయర్ కూడా అంత త్వరగా పికప్ అయ్యే పరిస్థితి ఉండదు. కేవలం 2 ఏళ్ళు ఆయన దీంట్లో ఉన్నట్లు. మరి ఆ 3 సంవత్సరాలు అంత కష్టాలున్నా కరోనా వస్తే ఏ ఒక్కరిని కూడా ఆయన నెగ్లెక్ట్ చేయకుండా అన్ని హాస్పిటల్స్ తీసుకొని మెడిసిన్స్ కానీ వాళ్ళ ఫుడ్ కానీ వాళ్ళ బాగోగులు కానీ చూసిన గరుడు జగన్మోహన్ రెడ్డి గారు. అత్యల్ప చావులు ఉండేది మన ఏరియాలో, డెత్స్ ఉండేది మన ఆంధ్రలోనే. మరి ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో వచ్చింటే ఈ కరోనా వరల్డ్ వైడ్ వచ్చింది, ఇంటర్నేషనల్ది కాబట్టి దీనికి దోమలపై యుద్ధం అనే 1,500 కోట్లు ఖర్చు అన్నారు. దీనిపై యుద్ధం అయింటే ఎన్ని లక్షల కోట్లు అవుతుందో తెలియదు. కాబట్టి ఏది చేయాలో అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కష్టకాలంలో పనులు లేని కాలంలో వాళ్ళకు ఏమి సదుపాయాలు ఇవ్వాలో అన్నీ ఇవ్వడం జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి గారు. మరి వీళ్ళు ఏమీ చేయగలే 1,75,000 ఎక్కడ పోయినా చెప్పానండి. రైట్ అండి, మాట్లాడదాం. లక్ష్మణ్ గారితో మాట్లాడదాం. అది పోలవరం కూడా ఖర్చు పెట్టారు అప్పుడు 80% వరకు పూర్తయింది. ఆ కొద్ది చేసేదానికి వీళ్ళు ఏదో మేము చేస్తామంటున్నారు. కరోనా రాకుండా పోయింటే పోలవరం అయిపోయేదే. కరోనా రావడం 2 సంవత్సరాలు రావడం వల్లనే అది డిలే అయిందే తప్ప వేరే ఏ కారణము కాదు.